మరియమ్మ ప్రసాదను దేవుడు దీవించునుగాక. మంచిది నాన్న, అందరు ఇక్కడ ఉండండి. ఇప్పుడు పాడిన పాట పదే పదే పాడుకుంటూ వాక్యాన్ని చెప్పుకుందాం. సుగుణాల సంపన్నుడా అనే పాట ఎందుకు రాశానంటే, ఎందుకో దేవుడు కదా నాన్న, నీ కృప తలంచగానే ఆజ్ఞల అదేనా వేరేదే? ఆ పాట తీసి ఉంచుకోండి కదా, ఆ పాట తీసి ఉంచుకోండి. అది మంచి మాట. ఈ అంశం ఈ దినం ఏది అంటే నాన్న, కొట్టివేయబడనిది ఏది చెప్పండి, పలకాల. కొట్టివేయబడినది ఏది? ఈ భూమి మీద ప్రతి ఒక్కదాన్ని కొట్టివేస్తాం. కొట్టివేస్తారా? మీరు ఎప్పుడైనా కొట్టివేశారా? ఎవరైనా కొట్టివేశారా? అంతేనా? తప్పు రాసినప్పుడు కొట్టేస్తా. ఇంకా కొట్టివేయరా? కొట్టివేయడం అంటే కట్టి తీసుకుని కొట్టి పడేసేది కాదు. నా జీవితంలో తీసేసినాను పో, నేను కొట్టేసుకున్నా నా జీవితంలో, అసలు నువ్వు జీవితంలో నువ్వు లేవు. దాదాపు అది కొద్దిసేపు భార్య భర్తలు 1 రోజు 2 రోజులు 3 రోజులు అనుకున్నటువంటి ఈ మాటలు. కానీ దేవుడు కొట్టివేయబడినది ఒకటి ఉంది దేవుని దగ్గర. అది ఏదో మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 51. యెషయా గ్రంథం 51 నాన్న, యెషయా గ్రంథం 51 మరి 6వ వచనం. ఆకాశము వైపు కన్నులెత్తుడి, ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతరార్థమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు, నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. వెరీ గుడ్. నీతి కదా, నీతి. ఈ నీతి మీద మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు చాలా పాటలు రాశావు కదమ్మా. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి. మస్లామణి గారు కూడా చాలా పాటలు రాశారు నీతి మీద కదమ్మా. నీతికి ఆధారం అనే ఓ పాట ఉంది. నీతి కొట్టివేయబడనిది. దానికి దేవుని దృష్టిలో మనం కొట్టివేయబడం. ఒక మాట మనం చూద్దాం నాన్న. ఒకటి చూడండి, ఇక్కడ చదువుకునే లేఖన భాగంలో కింద పుట్నోట్లో ఒకటి ఉంది, దానికి పైన ఒకటి అర్థం ఇచ్చాడు. దాంట్లో ఏదంటే అటువలే, అందలి నివాసులు అటువలే అనే కింద ఏముంది చూడండి. కింద ఏముంది? దోమల వలె నానా, దోమల వలె. పోయినసారి మనం చెప్పుకున్నాం, అవునా కాదా? దోమల వలె. మనం ఆలోచన చేస్తే నాన్న, కొట్టివేయబడినది దేవుడు చాలా గ్రేట్. ఈనాడు నీకు నాకు ఇచ్చాడంటే కొట్టివేయబడినది. ఏది భూమి మీద మనిషి విషయంలో అంటే నీతి దేవుడు ఎప్పుడు కొట్టివేయడు. దావీదుతో అంటాడు తన కుమారుని విషయంలో, బెత్షెబాకు కుమారుని ఇస్తూ మొదట కుమారుడు చనిపోతాడు, రెండోసారి పుట్టినటువంటి వాడు ఈ సొలొమోను గారు. ఆయన పుట్టినప్పుడు యవన కాలంలోకి వచ్చినప్పుడు ఈయన ప్రార్థన చేసినప్పుడు దావీదుతో ఒక మాట అంటాడు, నీ దాసుని ఇంతగా హెచ్చించటానికి ఏంటి కారణం అంటే, దావీదు నీలాంటి మనసు కలిగి, నీలాంటి ప్రేమ కలిగి, నీలాంటి భక్తి కలిగి, నీలాంటి ఆశ కలిగి ఉంటే నీ కొడుకు నా నీతి కొట్టివేయబడదు. ఒకేలా పొరపాటు చేస్తే ఒక్క గోత్రమని నీ కొడుకు పెడతాను నేను కదా. ఒక మాట మనం చూద్దామండి నాన్న. 10 గోత్రాలు ఒకవైపు పోయాయి, ఒక గోత్రమే ఒకవైపు, అదే యూదా గోత్రం. అవునా కాదా? యూదా గోత్రం. ఆ యూదా గోత్రములోనే ఈయన పుట్టాడు. ఎవరు పుట్టారంటే దావీదు పుట్టాడు. ఆ యూదా గోత్రములోనే యేసు ప్రభులో యూదా కోదమ సింహం ఏమా, నీ కృప నిత్యముండును. దేవుని కృప నిత్యం ఉంటుంది. దేవుని కృప తరతరాలు ఉంటుంది. నీ కృప లేనిది నేను బ్రతకలేను. ఈనాడు కృప లేకపోతే నాన్న మనం ఎవ్వరం బ్రతకలేమురా.
దేవుని కృప ఉంది కనుకనే తింటున్నాం, దేవుని కృప ఉంది కనుకనే పాడుతున్నాం, దేవుని కృప ఉంది మందిరానికి వస్తున్నాం, దేవుని కృప ఉంది కనుకనే అన్ని పనులు చేయగలుగుతున్నాం. దేవుని కృప లేకపోతే అది మన విషయంలో దేవుడు కొట్టివేయబడదు అని అంటున్నాడు. దేవుడు కొట్టివేయబడదు. 8వ వచనం వస్త్రము కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి ఇక్కడేమన్నాడు? ఈ 6వ వచనములో నీతి విషయములు ఏమన్నాడు? నా నీతి అన్నాడు. నా నీతి, నీతికి ఆధారం దేవుడే, నీతికి ఆధారం యేసే, నీతికి ఆధారం ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా లేడు. ఆయన ఒక్కడే నీతికి ఆధారం. ఎక్కడుంది ఆ మాట అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయము చదవాలి. 9వ అధ్యాయము 6వ వచనం చూడు. 6వ వచనం చదవాలి. 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నీతిలో సగము సమాధానం. ఆయన నీతి మన మీద ఉంది గనక మనకు సమాధానం కదా. సమాధానము అంటే సమాధానం అంటే నీతి గలవదానవై, సమాధానం గలదానవై, ఎల్లు అనేటువంటి మాట ఇక్కడ చూడండి. అయితే నా నీతి నిత్యము నిలుచును అంటాడు. అయితే నా నీతి నిత్యము నిలుచును. 6వ అధ్యాయములో ఏమంటాడు? నా నీతి కొట్టివేయబడదు అని అంటాడు. ఇక్కడేమంటాడు దేవుడు అంటే, అయితే నా నీతి నిత్యం ఉంటుంది, నీకు నా నీతి నిత్యం ఉంటుంది. నీతి కొట్టివేయబడనిది ఎవరి విషయంలో కూడా ఎవరి విషయంలో కొట్టివేయబడుతుందంటే, నమ్మి బాప్తిసం పొందకుండా ఈ లోకములో ఎవరైతే చనిపోతారో అయిపోయి వారి విషయంలో మాత్రం నీతి మాత్రము చెప్పండి కొట్టేస్తాడు. పరలోకానికి వెళ్ళడు. ఇంకా తాను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడంటే తీర్పైన తర్వాత నరకానికి వెళ్తాడు కదా. నీతి కొట్టివేయదు, నిత్యము నిలుస్తుంది, అది నిత్యం ఉంటుంది, తరతరములు కూడా ఉంటుంది. చూడండి నాన్న, మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం చదువు. సామెతలు 10వ అధ్యాయం 25వ వచనం. 25 నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. వెరీ గుడ్. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. నిత్యం నిలిచేది ఏదిరా? నిత్యం నిలిచేది ఏది? నిత్యం నిలిచేది ఏది కదమ్మా? నిత్యం నిలిచేది. ఏసన్న గారు పాట రాశారు. ఏసన్న గారు కాదు, జానవేశ్వరి గారే అనుకుంటాను కదా, ఓ పాట రాశారు. ఆ ట్రాక్ మనం ఎప్పుడు వాడుతుంటాం. ఏ ట్రాక్ అది? నేను మేడం వాడుతూ ఉంటాం. జానవేశ్వరి గారిది కదా? కాదు, అది జానవేశ్వరిది కాదు, అది ఏదమ్మా ట్రాక్ అవునా? ఆ ట్రాక్ అంటే ఆ పాటలు ఉంది నాన్న జాన్వేస్. ఏదంటే నిత్యము నిలుసు సియోను అనేటువంటి మాట రాశాడు. నువ్వు నిర్మిస్తున్నటువంటి సియోను కోసం నేను నిరీక్షణ కలిగి ఉన్నానన్నమాట. ఎదురుచూడండి, నిరీక్షణ కలిగి ఉన్నాను. విజయ గీతమా కాదనుకుంటా కదా. విజయ గీతము మనసారా పాడేదా అనే దాంట్లో 2వ వచనములు అనుకుంటాను ఆ మాట ఉంటుంది. చూడండి 2వ వచనం ఆ పాట ఉంది. 2వ వచనంలో చూడండి, 2వ వచనం చూడండి. 2వ వచనంలో ఎంతసేపు చేస్తారా గాయకురాలు అంటే టక్కని ఏం లేదు. ఇంకా మీకు పాటలలో నోటేడై ఉండాలి. ఆశీర్వాదపు నీ వశమై ఉన్నది. అది మొదటి వచనం అనుకుంటాను. 2వ వచనం 3వ వచనం నేను సియోను కోసము నిరీక్షణ కలిగి నేను ఉన్నానంటాడు ఆయన. నూతన యెరూషలేం, నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో, రగులుచున్నది. అమ్మ రగిలేది ఏంది అని చెప్పండి రా. రగిలేది ఏది? ఇంకో
ఈ పాప వాళ్ళమ్మ వాళ్ళ ఆయన మీద ఎప్పుడో కోపన్నట్టుంది, ఇప్పుడు తీర్చుకుంటుంది. హల్లెలూయా. నాలో కోపము రగులుతుంది అంటాడు. ఏం చేస్తావు? ఏం చేయలేవు. హల్లెలూయా. కోపము రగులుతుంది. కోపములు రగితే వేస్ట్. ఏమి రగలాలి? నిరీక్షణ రగలాలి. నిరీక్షణ కలిగి ఉండాలి కదమ్మా. నూతన యెరూషలేము కొరకు నిరీక్షణ కలిగి, షియోను కొరకు నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఆయన కృప. మరి నిత్యం ఉండేది ఈ భూమి మీద ఏది లేదు కదా, అంతా కూడా ఇక్కడ అన్నాడు నిత్యం ఏమి లేదు, అన్నీ పోయేటివే. ఇప్పుడు మనం చదువుకునే లేఖన భాగాన్ని తీయండి. నిత్యం యావి లేవంట, అన్నీ పోయేటివే అంటాడు ఇక్కడ. యెషయా గ్రంథకర్త రాశాడు, అన్ని పోయేటివే, యావి లేవు, అని పోయేటివే. 6వ వచనములో ఏముందంటే భూమి కింద, 6వ వచనం 51 6వ వచనము, భూమి క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతరార్థమగును, భూమి వస్త్రం వలె పాతగిలి. అన్ని పోతాయి, ఏవి లేవు. కానీ దేవుని యొక్క నీతి ఒక్కటే మన విషయములో. మరి నీతికి దేనికి సాదృశ్యం? నీళ్ళక? నీతికి దేనికి సాదృశ్యం? నీతి లేనోడా, నీతి లేనిదానా, నీతి లేనివే వెళ్ళా, నీతి లేనోడు ఎప్పుడు అంటారు? ఆజ్ఞను తిరస్కరించినప్పుడు, ఆజ్ఞలో లేనప్పుడు, ఆజ్ఞను వినకుండా తప్పుకున్నప్పుడు, దేవుడైనటువంటి మన లోక భాషలో మనం అన్నటువంటి ఏంటంటే ఆజ్ఞలు దేనికంటే నాన్న ఎక్కడ ఆహాబు ఆజ్ఞలకు లోబడక తేలాడు, కూలిపోయాడు అని మనం చూస్తే తక్కెడకు సూచన. నీతి తక్కెడ. అందుకోసమే కోట్లుల్లా ఆ బొమ్మకి ఏమి కట్టింటారు చెప్పండి? బొమ్మకి ఏం కట్టింటారు? కారణం ఏంటి? అవినీతి జరుగుతుంది కనుక, నీతి జరుగుతలేదు కనుక చూసి బొమ్మ ఏమన్నా బాధపడుతుందారా ఈయన తిక్కనలు కాకపోతే? హల్లెలూయా. ఆలోచించేయండి నాన్న కదా. వాటికి కనులుండయు, చేతులుండయు, గొంతుకుండయు. అరే ఎక్కడుంది అలా నవన కదా. ప్రేమనే దేవుని పిల్లల, అవినీతి జరుగుతుంది అంటే నీతి లేకుండింది కనుక, అవినీతి జరుగుతుంది కనుక పాపము ఏమంటారమ్మని న్యాయదేవతకి ఏం చేస్తారు చెప్పండి? నేను ఒక జడ్జి గారిని అడిగాను, ఏంటంటే ఇక్కడ మనం ఏమైనా నీతి చేస్తున్నామా, కట్టకపోతే ఏం చేస్తాం? అవునా కాదా? కట్టకపోతే ఏం చేస్తాం సార్ అని బాధపడ్డాడు ఆయన. నీతిని అవినీతిగా చేసేది ఏది? నీతిని అవినీతిగా చేసేది ఏది? ఇంకా రాజకీయం. తప్పు చేసినోని రాజును చేస్తుంది, తప్పు చేయనోని ముద్దాయిని చేస్తుంది. రాజకీయం. బైబిల్లో కూడా రాజకీయం ఉంది. కయప ఉన్నాడు, అన్నయ్య కయప ఉన్నాడు. వాళ్ళిద్దరూ యేసు ప్రభులు నీతిపరుడు, నీతిమంతుడు, అవినీతిమంతునిగా చిత్రీకరించి హేరోదు పిలాతు దగ్గరికి తీసుకెళ్లారా. ఈ లోకం గురించి మాట్లాడడం లేదు, బైబిల్ విషయం మాట్లాడుతున్నాను. మీరు ఈ లోకానుసారంగా ఆలోచన చేయొద్దండి, ఆత్మానుసారంగా మా బైబిల్ విషయాలు మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరూ రాజకీయం చేశారు. ఇంకేం పనింది మనకు? నేనే రాజుని అంటున్నాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతాడు. ఇంకా సాక్ష్యం ఎందుకో? వేయండి సిలువ. ఎవరికి సిలువేశారు? నీతికి సిలువేశారు. కానీ నీతిని కట్టేసే మగోడు ఈ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉన్నారా? నీతిని కట్టేసేవాడు కానీ, నీతిని ఆపేవాడు కానీ, ఒకవేళ కొట్టేయచ్చు, దేవుడు కట్టేయచ్చు, దేవుడు తీసేయచ్చు. కానీ దేవుడు అంటాడు తన పిల్లల పక్షమున నేను. చెప్పండి నాన్న, ఆలోచన చేయందంటే, నాన్న ఒరే నా నీతి మీకు కొట్టివేయబడదురా, నేను మీకు మంచి మేలు చేస్తానురా అంటాడు కదా. మీరు ఎప్పుడైనా నిత్యం ఉన్నటువంటి కట్టడలు ఎక్కడైనా చూశారా? ఏంటివి?
ఏ బుర్జు అట్ట కొండారెడ్డి బుర్జు ఎక్కడుంది అది? కర్నూలు. ఇంకా వెరీ గుడ్. నువ్వే చూసి వచ్చినవా? చెప్తుంటే విన్నాం, నేను చూసి వచ్చాను. ఇంకా చార్మినార్, వెరీ గుడ్. చూసి వచ్చారా? వెరీ గుడ్ కదా. మా చెల్లెలు చూసి వచ్చామంటే నా అమ్మ పలకదు కదా. పలుకుతే ఏమన్నా నువ్వు ఆడ మీ అన్న ఏమో సమాధానం చేత బాగా చెప్పి భయపించాడు. ఇంకా అతని ద్వారా హల్లెలూయా హల్లెలూయా నా రే కదా. ఎంత చక్కగా కట్టారు. ఇప్పుడు దానికి ఎంత ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ కదా, మంచి చాలా అವೆಲ್ಲ ఉంటాం. దేనికి అందం? ఆ నగరానికే నగరం అనాలా. అది ఏంటంటే నగరం అంటే దాన్ని గ్రేడ్ చేయడం. ఇప్పుడు దైవ సేవకులను రెవరెండ్, డాక్టర్ అంటారు కదా. ఒక వ్యక్తిని గ్రేడ్ చేయడం, ఆ ప్రాంతాన్ని, ఆ నగరములో అది ఉండడం. అదొకటేనా? ఇంకోటి ఉంది, ఏదో మర్చిపోయినా. ఇంకోటి షాజా హుస్సేన్ గారు తన భార్య కట్టించారా తాజా మహల్. ఆయన ఎప్పుడో చనిపోయినాడు కదా, అవునా? ఇంకో మాట చెప్తాను. ఎప్పుడో ఇందిరాగాంధీ కాలము, తర్వాత గాంధీ మహాత్ముని కాలములో, జవహర్లాల్ కాలములో నేను చదువుకున్న బయల్ రూట్ అని ఈ శ్రీశైలం రోడ్లో ఉంది. అక్కడ ఒక పెద్ద కోనేరును ఆయన ఓపెన్ చేసిపోయాడు. మా మేడం తీసుకెళ్ళాను దాడు టోటల్గా కదా. ఆ కోనేరు ఇప్పటికి ఉంది. అక్కడ కట్టలు కట్టారు కదా. అక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళ బొమ్మలను చెక్కారు. ఎప్పుడో చెక్కారు. 100 ఇప్పుడు 100 ఏళ్ళు అయినా వాళ్ళు చనిపోయి. జవహర్లాల్ చనిపోయి 100 ఏళ్ళు అయినామా? అవునా కాదా? ఇక్కడ ఏమంటాడంటే దేవుడు మనల్ని ఏమంటాడంటే, నాన్న 10వ అధ్యాయం 25వ అధ్యాయం 25 వచ్చిన చదువు నాన్న. 10వ అధ్యాయం 25వ వచనం. సామెతలు. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. అది కట్టడం వలె ఉన్నాడు కదా. అట్లా బైబిల్ ఎవరైనా ఉన్నారా? నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నారా? యేసేపు. ఇంకా వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఇంకా అంతే. యేసేపు ఒకడేనా? అబ్రహాం లేడా? ఇంకా దావీదు లేడా? ఇంకా చాలామంది ఉన్నారు కదా. దేవుని వాక్యంలో చాలామంది నిత్యము నిలుచు కట్టడం వల్ల అంటే వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. యూదా కూడా ఉన్నాడు కానీ తప్పు చేశాడు ఆయన అని అనుకుంటున్నాం. పడిపోయినటువంటి గోడలు కలిగిన వాడు యూదా. ఆ కట్టడం. ప్రేమైన దేవుని పిల్లలను ఆలోచన చేయండి కదా. ఇప్పుడు నాన్న 11వ అధ్యాయము సామెతలు 4వ వచనం చదువు. నీతి మరణము నుండి రక్షించును. అవునా కదా. నీతి ఎక్కడి నుంచి రక్షిస్తుందమ్మా? మరణము నుండి కదమ్మా. నీతి మరణము నుండి, అదే నిత్యము నీతో ఉంటుంది. మరణము నుండి రక్షించును. ఇంకా చూడు ఈ 18వ వచనం నాన్న. సామెతలు 18వ వచనం 11:18. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. అది మీకంతా శాశ్వత బహుమానం ఎవరిస్తారమ్మా? మనం ఇప్పుడు పాడిన పాటలు ఉంది కదా, నీవు ఇచ్చు మహిమ ఎదుట కదా. మొదటి మూడవ వచనం మొదటిదేమి ఏమ్మా? ఇప్పుడు మనము స్తుతి కదమ్మా. ఆ మొదట కొన్ని ఉన్నాయి. ఆ మొదట రెండు లైన్లు ఉన్నాయి. ఏంటి లైన్లు? మూడవ వచనములా చెప్పరు కదరా. నీవు నాకిచ్చు మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి. ఏంటివి కదమ్మా? శ్రమలు కాదు. ఈ లోకములో శ్రమలు కాదు. నీతి కొరకు ప్రయాసపడాలి, నీతి కొరకు కష్టపడాలి, నీతి కొరకు పరిశుద్ధంగా ఉండాలి, నీతి కొరకు ఎన్నో కష్టాలు కూడా పడాలి కదా. కష్టాలు పడాలి. నీతి కొరకు కష్టపడిన వాడంటే యేసేపు అని చెప్పుకోవచ్చు. నీతి కొరకు కష్టపడిన వారు ఎవరంటే మరి హన్న ఉంది ఇక్కడ కదా. తర్వాత నీతి కొరకు కష్టపడినవారు మరి ఆషేరు గోత్రికురాలు, మరి ఎవరామె? హన్న. అక్కడ కూడా కారణం ఉంది. నీతి కొరకు కదా. షిమ్యోను కూడా నీతిని చూశాడు. ఆ నీతియే రక్షణ. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. సామెతలు 12:28 వచ్చిన చూడండి. సామెతలు 12:28. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. అదిరా
నీతి నిన్ను నిత్యము కాపాడుతుంది. నీతి త్రోవలో, నీతి అనేటువంటి త్రోవలో ఏం లేదు చెప్పండమ్మా, మరణమే లేదంట. నిత్యము నిన్ను కాపాడుతుంది, నిత్యము. ఒక ప్రశ్న కదమ్మా, ఎందుకు నీతి కొట్టివేయబడదు అని మనం ఆలోచన చేస్తే, నీతి ఎందుకు కొట్టివేయబడదు చూస్తే, రెండవ నీతిగా ప్రవర్తించున్నట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అంటే నీతిగా అంటే ఏమన్నా, నీతిగా ఎట్లా నీతిగా ప్రవర్తించాలంటే ఎట్లా ప్రవర్తించాలి చెప్పండి అన్న, పలకండి రా, చెప్పండి. నీతిగా అంటే యాకోబు అయితే నీతిగా ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఈయనేమో ఈ ఆహాబు అనేటువంటి ఈ వ్యక్తి, ఈ రాజు నీతిగా తన రాజులాగా లేడు. ఏమైపోయినాడు? ఏమైనా అవినీతి చేశారా ఆహాబు? ఏమైనా అవినీతి చేశాడా ఆహాబు? చేశాడా? హల్లెలూయా. అవును రాజునా, ఏమైనా అవినీతి చేశాడా? ఏం చేశాడంటే పక్కలోని చేను లాక్కోవాలని చూశాడు. అదే అవినీతి. పరాయి సొమ్ము తీసుకోవడమే అవినీతి కదా. పరాయి వారిని వెంబడించడమే అవినీతి. పరాయి అమ్మాయి వెంబడిపడడమే అవినీతి. ఈ అవినీతులల్లా చేశాడే, ఈ అవినీతి చేశాడు కనుక నువ్వు ఆ విధంగా నువ్వు లేవు. ఒకవేళ ఉన్నా క్షమాపణ నీలోనే లేదు. ఆహాబుని అంటాడు క్షమాపణ. వాళ్ళు నీతిగా బ్రతికినట్టు నువ్వు నీతిగా బ్రతకలేదు, నువ్వు అలా ప్రవర్తించలేదు కనుక నువ్వు నీతిగా లేవు కదమ్మా. కానీ మనం ఆలోచన చేస్తే ఆహాబు విషయంలో మనం ఆలోచన చేస్తే చివరికి ఈ ఆహాబు తాను తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్తారా. మళ్ళీ దేవుడు నీతి మళ్ళీ చేస్తాడంటే ఆ నాబో ఇప్పుడు వేరే తన యొక్క షేను ఆక్రమించుకుంటాడు. ఎవరి షేను? నాబోతు షేను ఆక్రమించుకుంటారు. ఇద్దరు భార్య భర్త ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే అవినీతి అంటాడు అనమాట. తమది కాని ఆస్తిని తీసుకోవడం. ఇప్పుడు ఈ మందిరం ఎవరిదిరా? దేవుని. మీది కాదా? ఈ మందిరం మీది. ఈ మందిరంలో ఎవరున్నారు? అట్లా ఈ మందిరము మీది, నాది కాదు, సేవకుది కాదు. ఎప్పుడు సేవకుది కాదు ఇది. ఈ మందిరము సంఘముది. ఈ సంఘములు ఎవరున్నారు? అందుకు ఇక్కడికి వచ్చాను. నువ్వు నీ సంఘమున నీవు ఉండకుండా నువ్వు వేరే దగ్గరికి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు? మరి అవినీతివంతులు ఏం చేస్తే ఏమైపోతారు చెప్పండి? అవినీతిమంతులు అనే మాట ఎక్కడుంది? మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయంలో ఉంది అనమాట. అవినీతిమంతులు నిత్యం అగ్నిగుండంలో. మన పరిస్థితి ఏదో ఆలోచన చేయండి అమ్మా. కొన్ని సంఘాలకి నేను ఒక సంఘానికి వెళ్ళాను. ఒక సంఘ కాపరి నిన్న మా ఇంటికాడికి వచ్చాడు. మేము అప్పుడప్పుడు మా దగ్గర కూడా వస్తారు సంఘ కాపరులు. మేము కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం, మాకు తోచిన కాడికి కానికిస్తాం, మంచిగా భోజనం పెడతాం. మేము కూడా అది చేయాలని దేవుడు చెప్పాడు, మేము కూడా చేయాలని దేవుడు చెప్పాడు. చెప్తూ మేము ఒక విషయం అడిగాం. అయ్యా మీ సంఘంలో ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు. ఎంత కానుక వస్తుందంటే 1500 కానుక వస్తుందంటే 10 మంది ఆదివారం నాడు 1500 కానికేస్తారంట. మన సంఘంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 25 ఇళ్ళు ఉన్నాయి. ఎంత పడుతుంది కానుక? మీరు ఎంచారు కదా, రాస్తున్నారు కదా. 10 మందే 1500 ఒక ఆదివారానికి కానికేసినప్పుడు మరి 25 కుటుంబాల కనీసం 50 మంది 60 మంది కూడుకున్నటువంటి ఈ యొక్క సహవాసం ఎంత పడాలి ఏమ్మా? 10 మందే 1500 రూపాయలు కానికేస్తే ఒక 50 మంది ఉన్నటువంటి ఈ సంఘంలో ఎంత పడాలి? 15 కూడా అండి
పడలేదనుకో సంఘములో ఏమున్నట్టు? అది ఎవరిలో ఉన్నట్టు? సంఘములో లేదు, సంఘస్థుల్లో ఉంది. దేవుడు సంఘములు ఉన్నారా? దేవుని ఆశ్రయిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. ఈ నడమ విశ్వాసించి కొంచెం అప్డేట్ అయింది. ఏం అప్డేట్ అయిందంటే కొన్ని పనులు మీదికేసుకొని చేయడం. మన సెక్రటరీ గారు కొన్ని పని మీదికేసుకొని చేశాడు. కొలాయి గుంత దోగించాడు. సరోజమ్మ రాజన్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేశారు? కొంత భారమైన పర్వాలేదు కానీ కొంచెం మీదికేసుకున్నారు. కొందరు పట్టినట్టున్నారు. కానీ దేవుని వచ్చేది ఎవరికి? బిడ్డ చెల్లి మరియమ్మ పాపం ఏం పని చేయదు, మిషన్ కొట్టుకొని బతుకుతుంది. బైబుల్లో ఏం పేరు ఆ పేరమ్మా? బైబుల్లో నా పేరు దెబోరా, దోర్త. మిషన్ కొట్టుకొని బ్రతికే, అవునా? ఆమె అనేకులకు బట్టలు కుట్టించిందంట. అట్లా అన్నట్టు ఈ దేవుడు మాట్లాడే బలిపీఠాన్ని చేపెట్టడానికి అమౌంట్ అంతా ఇచ్చేసింది. దాన్ని మనం ఏం చేసినామంటే కొంచెం చర్చికి మనం వాడాం దాన్ని. అది మా బాధ్యత, మేము ఖచ్చితంగా చేపిస్తాం. ప్రతిష్ఠ నాడు ఖచ్చితంగా మరియమ్మ ఎవరి ముందు ఉందో చెప్పండి? దేవుడు వెనుకుంటాడు, దేవుని ముందు మరియమ్మ ఉంటుంది. అలా చెప్పండి. అరే ఒక్కొక్కరు ఒక పని. మీరు ఏం చేస్తుందో తెలుసా నాన్న? అరే సంఘంలో ఒక్కొక్కరు ఒక పని మీది చేసుకోవాలి. ఇది కరెక్ట్. అసలు ఊహించలేనటువంటి కానుక, ఊహించలేనటువంటి ఆ కానుక రాజన్న కుటుంబం అంటే సరోజమ్మ గారు చేశారు. చాలా నా దినం నేను లేను కానీ చాలా సంతోషపడ్డాను. 6 సంవత్సరాలు మనము ప్రార్థన చేశామురా. దేని కొరకు నాన్న? మీరు కూడా ప్రార్థన చేశారు కదా. 6 సంవత్సరాలు ప్రజలందరూ నీళ్ళు తాగటానికి, ఆగిపోయిన దాన్ని సాగటానికి దేవుడు ప్రసాద్ను సెక్రటరీని వాడుకున్నాడు, తన కుటుంబాన్ని వాడుకున్నాడు. ఎంత గ్రేట్ తెలుసా? దీన్ని ఏమంటారంటే నాన్న, నీతి అంటారు. ఏమంటారా? దేవుని కోసం చేసే ప్రతి పనిని నీతి. కొందరు అంటారా, కొందరు కొన్ని గ్రామాల్లో నేను అన్నా, ఇండిపెండెంట్ సంఘాలు ఉంటాయి కదా నాన్న, నేనైతే ఈ సంఘాన్ని మీ పేరు మీద చేశాను తెలుసా. మీరే ఉండేది మీ పేర్లే. నేను దీనికి ఒక బోధకుని మాత్రమే, ఒక సేవకుని. నా తర్వాత నా కొడుకుకి ఇలా సేవకుడైతే సేవకుడు అవుతాడు కానీ స్వార్థంగా చేయాలి. చాలామంది ఏమంటారు తెలుసా? అరే హాయ్ వాళ్ళ పేరు మీద చేసినావు, ఏం దేవుని మానేం చేసినావు, దేవుళ్ళు అంటే గవర్నమెంట్లోకి కలిపినావు అంటారు నన్ను. ఏం కాదు, మన సంఘము దేవుని మాన్యం, దేవునికి అప్పచెప్పినాము. ఆ దేవునికి సంఘ పెద్దలు వీళ్ళు, నేను సంఘ కాపరిని మాత్రమే. ప్రేమన దేవుని పిల్లలారా, ఎవరు చూడు దాన్ని చూస్తే, మన అగ్రిమెంట్లు చూస్తే ఏమి ఇట్లా చేసినావు ఉంటారు. నేనేమో లోకములే స్థిరంగా ఉంటానా? నేను వేసుకున్న నా చొక్క నా వెంట రాదు కదా, వెంట రాదు. నేను నిన్న ఒక పాట చూసినాను యూట్యూబ్లో, ఫేస్బుక్లో అనుకుంటాను. ఒక స్త్రీ కన్నీరు కార్చుకుంటూ పాడుతుంది. గాలిలో కలిసిపోయావా, బూడిదైపోయావా, కనిపించకుండా వెళ్ళిపోయావా, ఇంకా ఎన్నడూ కానరావు కదా అని పాట పాడింది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఈ క్షణకానటువంటి ఈ జీవితానికి ఎందుకురా మనకింత? ఆలోచన చేయండి కదా. అవినీతి మనుషులు జరగకూడదు, నీతి జరగాలి. దేవుడు నీతిమంతుడు. ఒక మాట మనం చూడండి, ఎప్పుడు కూడా దేవుడు నీతి కొట్టివేయలేదు కదా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ముగించుకుందాం నాన్న. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై
ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన భావం గలవాడై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. వెరీ గుడ్. ఎంత చక్కటి మాటరా. 9వ వచనం కదా నాన్న, 3వ అధ్యాయం 9వ వచనం కదా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో ఎంత చక్కని మాటలు రాయబడ్డాయి చూడండి కదమ్మా. ఎన్ని మాటలు రాయబడ్డాయి చూడండి. క్రీస్తును సంపాదించుకున్నా అంటే అర్థం ఎవరిని సంపాదించుకున్నట్టు చెప్పండిరా. అదిరా వాళ్ళకి అందరూ వాళ్ళకండి ఏం సంపాదించుకున్నాం మనము? నీతిలో అవినీతి ఉండదు, ఇంకా అది రాదు, దగ్గరికి రాదు. నేను యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసినాను, 2 సముద్రాలు కలవవు ఉన్నాయా మన ప్రపంచంలో 2 సముద్రాలు కలవంట. ఆ నీళ్ళు ఎర్రగుంటాయి, ఈ నీళ్ళేమో మరి నలుపు ఉంటాయి. అదే నావీ, అవునా, బ్లూ, నవీ బ్లూ ఉంటాయి కదా. అవి 2 కలవవు. కానీ మనం ఏం చేద్దాం, అందుకొనక నీతిలో నిజంగా నీతి ఉంటే అవినీతి కలవదు, రానియదు. నీతి ఏ దూరం ఉండు. మాసిపోయిన గుడ్డలోకి నాన్న ఉతికిన బట్టలు ఎవరైనా వేస్తారా? హల్లెలూయా. మీరు ఎవరైనా వేస్తారా? వేస్తే ఏమవుతుంది? ఇవి కూడా మాసిపోతాయి. కష్టపడి ఉతికినేది మాసిపోతుంది. కనుక నీతిని మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి కదమ్మా. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు యేసునందలి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం. దేవుని యందు కనపడాలంటే మనకు నీతి ఉండాలి. చివరి మాట చూడండి, 4వ అధ్యాయం 1 కొరింథీ 4వ అధ్యాయము ముగించుకుందాం. ఇంకా 4వ అధ్యాయము చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయము 15-16 వచనాలు. క్రీస్తునందు మీకు ఉపదేశమును 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇప్పుడు ఈ బోధంతా ఏమరా అమ్మా? ఈ బోధంతా ఏం చెప్పండి? మీకు ఇంతకు అర్థమైందా? వాక్యం అర్థమైందా అయ్యా? అర్థమైందే? ఈ చివరికి వచ్చే లోపల మీకేం అర్థమైంది చెప్పండి? ఏమర్థమైందర్రా? నీతి కలిగి ఉండాలని. అవునా కాదా? అక్కడ అపోస్తలుల పౌలు అంటున్నాడా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడా? కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల పౌల్లో నుండి మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని బతిమాలుచున్నా దేవుడు మనల్ని బతిమాలుతున్నాడంట. ఎట్లా బతిమాలుతారో చెప్పండి? మరి బతిమాలే యాక్షన్ ఎట్టరా? గడ్డం పట్టుకొని కదా బతిమాలడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించకూడదు కానీ బతిమాలుతాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించుకోవడానికి బతిమాలుతాడు. తన శరీర కోరికలను తీర్చుకోవడానికి బతిమాలేటువంటి చాలామంది ఉన్నారు. కానీ ఆత్మానుసారంగా నడచమనేటువంటి వారు ఎవరు ఉండరురా. ఆత్మానుసారమైనటువంటి ఆలోచన కలిగి ఎవరు ఉండరు. కానీ దేవుడు అంటాడు, అమ్మా రే మీరు నీతి కలిగి ఉండండిరా, మిమ్మల్ని బతిమాలుచున్నాను, మీరు నీతిగా ఉండండి. అమ్మా ఒరేయ్ మీరు చెట్టు వేసారా నాన్న, మీరు అందరూ చెట్లు వేసుకున్నారు, చెట్టు పండకపోతే ఏనన్నా కొట్టే కూడా కష్టమవుతుంది, ఏడుస్తాడు. నేను కూడా అట్లే అయిపోయింది, నా బతుకు కూడా అయిపోయింది. మిమ్మల్ని నాటాను, నేను సువార్త వలన మిమ్మల్ని కన్నాను. అపోస్తలుల పౌలు అంటాడు, సువార్త వలన నేను కన్నాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు రెండోసారి, అయ్యా మీరు మరేం చేయాలి తెలుసా? నీతి కలిగి ఉంటే ఏం చేస్తారు తెలుసమ్మా? ఆదివారం నాడు
కానుకేస్తే ఆదివారం నాడు కానుక. ఎంత వేయాలి? అప్పుడు ఇంకా రూపాయి 2 రూపాయలు వేస్తుండే స్టార్టింగ్లో. మరి చనిపోయినటువంటి శ్రీధర డాక్టర్ గారు మనం అలా కాదు, కనీసం 20 రూపాయలైనా మనము కానుకేయాలి, వారానికి ఒక పారి. కానీ ఒక కట్టడి వెళ్ళిపోయాడు. నేను ప్రతి ఆదివారము 50 రూపాయలకు తక్కువ, అంతకంటే ఎక్కువ 100 రూపాయలు నేను వేస్తాను కానుక. మీకెందుకు ఆ నీతి ఆలోచన రాకూడదు? ఆలోచన చేయండి అన్న, ఆలోచన చేయండి. ఇప్పుడంటే సేవకుడు స్వస్థత వరం కలిగి ఉన్నాడు, ప్రవక్తలాగా ఏం చెప్తే అదే జరుగుతుంది కనుక ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలు వచ్చి చక్కగా బ్రతుకుతున్నాడు. రేపు ఈ దైవజనుడు చనిపోయిన తర్వాత సంఘం ఏమి కావాలి? నీకు ఇప్పటి నుంచి ఇచ్చే మనసు ఉంటే కదా అప్పుడు ఇవ్వటానికి. ఏమ్రా, నా చెట్టు గొడ్డు చెట్టు అని చెప్పుకోవాలన్నా, నేను కాయలేని చెట్టు అని చెప్పుకోవాలన్నా దైవ సేవకుడు? నలుగురు ఉన్నారు మన దగ్గర. ఈ మన జగన్జీవరం కాలనీలో నలుగురు. వాళ్ళు ఎక్కడ తెలుసా? ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కుండలు అమ్ముకొని, ఆ ప్లేట్లు అమ్ముకొని అమ్మేవాళ్ళు తెలుసా? ఆ నలుగురే ఆదివారం 7,000 పడుతుందంట కానుక. మరి ఎంత వేస్తాను కదా, సేవకులు చెప్తే నాకు వండర్ అయిపోతుంది. నాకు అరే ఏంట్రా అని చాలా బాధపడిపోతాను నేనైతే. ఏందిరబ్బా అసలుకి ఇంత కష్టపడి అని ఒక అంశం చెప్పి చక్కగా ఆరాధన చాలా చక్కగా జరుపుతున్నాం, ఏంటి అంటే నా బ్రతుకు అలాంటిదా అని ఒకరి నన్ను నేను అసహించుకునే సమయాలు చాలా ఉన్నాయి. నన్ను అరే తల్లులు, నీతి కలిగి బ్రతుకుతామరా ప్లీజ్ రా. మీరు అన్నం తింటప్పుడు ఎవరు గుర్తు రావాలరా? మళ్ళీ ఎవరు పిడికిల సందర్భం ఏది అమ్మా? ఒక హోటల్లో అన్నం తిని ఒక హోటల్లో ఎవరైనా బిల్లు కడతారా? ఒప్పుకుంటారా? కొన్ని సంఘాలు అదే జరుగుతుంది, కొన్ని సంఘాల్లో. అవునా? అన్నీ అసలు నువ్వు వంట తెలియదు, నీ కొరకు ప్రార్థన చేయడు, నీకు బాప్తిసం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, తీసుకుపోయి అక్కడికి అభిజ్ఞనేసేస్తాడు. అక్కడ ఏందిరా ఇదంతా అన్యాయం? ఇది అవినీతి కాకపోతే నీతేమిరా? మీ డాడీని మీరు కాపాడుకోవాలి, మీ డాడీని మీరు రక్షించుకోవాలా, మీ ఆత్మీయ తండ్రిని, మీ ఆత్మీయ తల్లిని, మీ సంఘాన్ని కాస్తున్న నీ వారిని నువ్వేం చేయాలి తెలుసా? కాపాడుకోవాలి. కానీ ఇది ఏందిరా పాడుబుద్ధి? అవునా కాదా? ఇది మంచిది కాదు. మనం నీతిమంతులమైతే అలా చేయకూడదు కదమ్మా. నీతిమంతుడు నిలుచు నిత్యము కట్టడం వల్లే ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చాలా లేట్గా కూడుకున్నాం. 10 గంటల 50 నిమిషాలకు మనం కూడుకున్నాం నాన్న కదా. ఒకసారి ఆలోచన చేయండి నాన్న, ప్లీజ్ ఆలోచన చేయండి. బాధపడొద్దురా ప్లీజ్, బాధపడొద్దు. మరి నాకు ఇచ్చిన ఈ సమయం